సో, ఈరోజు మనము చాలామంది కొన్ని సందేహాలు అడుగుతూ ఉంటారనమాట. భగవద్గీత ఎవరు చదవచ్చు? దానికి నియమాలేంటి? మరి పిల్లలు చదవచ్చా? లేదా మిడిల్ ఏజ్ వాళ్ళు చదవాలా? లేదా పెద్దవాళ్ళు చదవాలా? అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో, కొందరేమంటారంటే, ఇప్పుడు చిన్నప్పుడే ఎందుకు చేయాలి? ఇప్పుడు ఇది ఆడుకునే ఏజ్, చదువుకునే ఏజ్, ఎంజాయ్ చేసే ఏజ్ కాబట్టి 60 దాటాక ఏదో కృష్ణ, రామ అనుకుందాం అనేసి అనుకుంటారు. అదే ఒకవేళ నిజంగా అదే విషయం కరెక్ట్ అయితే, మరి 60 దాటిన వాళ్ళు అందరూ గూడా భగవద్గీత చదువుతున్నారంటే అది కూడా లేదు. సో, అందుకనే మనము మనకేమనిపిస్తుందో అనే దానికంటే గూడా, మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, గొప్ప గొప్ప ప్రామాణిక సాధువులు ఏం చెప్తున్నారు, గురువులు ఏం చెప్తున్నారో దాన్ని బట్టి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రహ్లాద్ మహారాజ్' ఉన్నారు. సో, హిరణ్యకశిపు యొక్క పుత్రుడు. ఈ మధ్య మనం చూసాము 'మహా అవతార్ నరసింహ' అనే మూవీ కూడా వచ్చింది. సో, 5 ఏళ్ల బాలుడు. కానీ చాలా శాస్త్ర జ్ఞానం ఉంది, చాలా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. సో, ఆయన ఏమంటారంటే, శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో తను చెప్తారు. కౌమారమాచరేత్ ప్రాజ్ఞః. అంటే 5 ఏళ్ల వయసు నుంచే పిల్లలకి మనము భగవద్గీత, భాగవతం లాంటి జ్ఞానం అనేది ఇవ్వాలి అని అంటాము. సో, మనం అనుకోవచ్చు 5 ఏళ్ల పిల్లాడికి ఏం అర్థమవుతుందిలే అనేసి. సో, వాళ్ళు ఎంత అర్థం చేసుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనము ఒకవేళ లెక్క వేసామనుకోండి, వాళ్ళకి అర్థం కాదేమోననేసి, అప్పుడది మన తప్పవుతుంది. ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజుడు వన్ ఆఫ్ ద మహాజన. అంటే భగవంతుని 12 మహాభక్తుల్లో అయిన ఒక భక్తుడనమాట. సో, అంత గొప్ప వ్యక్తి ఒకవేళ చెప్పారనుకోండి, 5 ఏళ్ల వయసు నుంచే పిల్లలకి గీతా జ్ఞానం ఇవ్వాలంటే, ఆయన ఆలోచించే చెప్పుంటారు గదా! సో, అందుకనే మనము మనకేమో అనిపిస్తుంది అనే దానికంటే కూడా, మనకి గురువులు, సాధువులు, గొప్పవాళ్ళు ఏం చెప్తున్నారనేది మనం వినాలి. సో, పిల్లలకి 5 ఏళ్ల నుంచే మనము స్టార్ట్ చేశామనుకోండి, అప్పుడు వాడు చాలా మంచి మంచి పనులు ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయాలు తెలుసుకుంటాడు. మరియు దాంతో పాటు ఏది చెడు, ఏది మంచి అని తెలుసుకున్నాడనుకోండి, చెడు సాంగత్యంలో, చెడు అలవాట్లకనేది ఎళ్ళరు. ఈరోజు చాలామంది పేరెంట్స్ వచ్చేసి కంప్లెయింట్ చేస్తూ ఉంటారనమాట. మా పిల్లలు చెడు అలవాట్లకి గురయ్యారు. మరియు మా మాట వినట్లేదు. రైట్. ఏవో యూట్యూబ్‌లో చూస్తున్నారు, ఇంటర్నెట్‌లో చూస్తున్నారు, బయట ఎవరితో కలుస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలీదు గానీ, ఇంట్లో అయితే మాట వినట్లేదు, సరిగ్గా ఉండట్లేదు, వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అనేసి అనుకుంటాము. సో, మనం వాళ్ళకి స్కూల్‌కి, కాలేజ్‌కి పంపించి భౌతికమైన జ్ఞానం అయితే ఇస్తున్నాము. అంటే లెక్కలెలా చేయాలి, సైన్స్ ఏంటి ఇవన్నీ నేర్పిస్తున్నాం. కానీ మనమెవరు, భగవంతుడెవరు, మనం ఈ ప్రకృతిలో ఎలా ఉండాలి అనే జ్ఞానం ఇవ్వట్లేదు గాబట్టి, వాళ్ళు చెడు అలవాట్లకు, చెడు సాంగత్యాలకి బానిసలవుతున్నారు. సో, అందుకని మనమేం చేయాలి? చిన్నప్పటి నుంచే ఈ జ్ఞానం అనేది ఇవ్వాలి. సో, సరే ఇప్పుడు మనకి వయసు దాటిపోయింది. మనం చాలా పెద్దగా అయిపోయాము. మరి మేము చదవచ్చా అనేసి కొందరికి ప్రశ్న ఉండొచ్చు. సో, భగవద్గీత ఏ వయసులో ఉన్న వ్యక్తి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మినిమమ్ ఏజ్ అడిగారనుకోండి అది 5 ఇయర్స్. మాక్సిమమ్ అంటే ఏ ఏజ్ అయినా ఓకే. అండ్ మీకు ఎప్పుడు మీ జీవితంలో భగవద్గీత వస్తుందో అప్పటినుంచి మీరు స్టార్ట్ చేసి అదే రైట్ టైమ్ అని కూడా ముందుకు వెళ్ళిపోవచ్చనమాట. సో, ఈ జ్ఞానం మనకుంటే ఏమవుతుందనంటే, మనం కేవలం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అని మనకి తెలుస్తుంది. అప్పుడు ఈ శరీరం అడిగే కోరికలు, మనసు అడిగే కోరికల్ని కొంచెం పక్కన బెట్టి, మనం ఆత్మ గాబట్టి, ఆత్మస్థలంలో మనం ఏం చేయాలనే జ్ఞానం అనేది మనకొస్తుందనమాట. సో, 60 దాటాక చూస్తాను, ఇప్పుడు నేను జాబ్‌లో బిజీ ఉన్నాను, ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ ఉన్నానని అనుకున్నారనుకోండి, 60 దాటాక మనకి కంటి చూపు తగ్గుతుంది, వినికిడి తగ్గుతుంది, బాడీ సపోర్ట్ చేయదు, మనసు సపోర్ట్ చేయదు. మనకి తెలుగులో చెప్తారు. "మొక్కే వంగనిది మానవంగున" అంటారు. సో, అంటే చిన్నప్పుడే వాళ్ళు నేర్చుకోలేదన్నప్పుడు పెద్దగయ్యాక ఇంకేం నేర్చుకుంటారు? అండ్ ఒక్కసారి అలవాట్లు మొదలైనప్పుడే వాటిని మార్చడం కొంచెం ఈజీ అండి. ఒక్కసారి అలవాటయిపోయిందనుకోండి, ఆ అలవాటు పోదన్నమాట. సో, మనకి చాలామంది కారణాలిస్తూ ఉంటారు. ఇప్పుడు వయసయిపోయిందిలే, ఇప్పుడు అది చదివి ఏం చేయాలి? ఇంకా శేష జీవితమే మిగిలింది కదా! అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆత్మని తెలుసుకుంటామో అప్పుడు తెలుస్తుందనమాట. ఈ జీవితం ఇక్కడికి అయిపోయినా సరే, ఈ శరీరంని వదిలేసిన తర్వాత ఇంకో శరీరం తీసుకుంటాము. మనం చాలా సార్లు అంటాము, వాళ్ళు స్వర్గస్థులయ్యారు, వాళ్ళు పోయారు, చనిపోయారు అని అంటాము. సో, అంటే ఒకవేళ మనం కేవలం శరీరమే అయితే, శరీరం అక్కడే ఉంది గదా! మరి ఎవరు పోయారు అనే సందేహం రావాలి కదా! సో, ఆత్మ అనేది ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. అందుకనే ఈ జ్ఞానం అనేది మనము ఎప్పుడు వీలైనా సరే అప్పటి నుంచి తెలుసుకోవడం అనేది మొదలుపెట్టాలి. అయితే కొందరు అడుగుతారు, మరి చాలా నియమ నిబంధనలుంటాయా? ఎందుకంటే నేనంత క్లీన్లీనెస్ గాని, నీట్‌నెస్ గాని మెయింటైన్ చేయను. నాకు కొన్ని అలవాట్లున్నాయి. మరి నాలాంటి వ్యక్తి భగవద్గీత చదవచ్చా అని అంటారు. యాక్చువల్‌గా ఎవ్వరైనా చదవచ్చండి. ఎందుకంటే భగవద్గీత అందరికీ సంబంధించింది. అండ్ ఏ టైంలో అయినా మీరు చదవచ్చు. ఈవెన్ మీరు స్నానం చేసే చదవాలి, పూజ గదిలోనే కూర్చొని చదవాలి అనే నియమ నిబంధనలు కూడా లేవు. మీరు చక్కగా భగవద్గీతని మీ ఇంట్లో పెట్టుకొని, ఎక్కడైనా మీరు కూర్చొని అనేది చదవచ్చు. మీరు ఎలా శ్రద్ధగా చదవగలరో అది మాత్రం మీరు చూసుకుంటే, మీరు ఎక్కడున్నా, ఏ సమయంలో అయినా చేయవచ్చు.
సో పిల్లలైనా సరే, మిడిల్ ఏజ్‌లో ఉన్నా సరే, వృద్ధస్తులైనా సరే, ఎవరైనా సరే ఈ జ్ఞానం అనేది తీసుకోవాలి. ఒకవేళ మీకు వయస్సు పైబడిందనుకోండి, మీ మాట వినేవాళ్ళు గూడా చాలామంది ఉంటారు గాబట్టి, ఈ జ్ఞానం తీసుకొని మీరు వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఒకవేళ మీరు చిన్నవాళ్ళనుకోండి, మీకు ఇంకా నేర్చుకోవడం చాలా ఈజీ. అండ్ ఈ శ్లోకాలనేది భగవంతుడు పలికిన శ్లోకాలు. కాబట్టి ఇందులో చాలా శక్తి అనేది ఉంటుంది. మీరు ఎప్పుడన్నా మానసికంగా ఏదన్నా ఇబ్బంది పడుతున్నారనుకోండి, ఈ శ్లోకాల ఉచ్చారణ చేసినా సరే మీకు ప్రశాంతత వచ్చే అవకాశం ఉంటుంది. సో, భగవద్గీత జ్ఞానం అనేది చాలా పవర్‌ఫుల్ అండి. మనము యూత్‌కి మేము ఇస్కాన్ తరపు నుంచి ఇస్కాన్ యూత్ సర్వీసెస్ అనేసి 16 ఏళ్ల పిల్లల నుంచి 30 ఏళ్ల వాళ్ళకి ఈ జ్ఞానం అనేది సెపరేట్‌గా ఇస్తూ ఉంటామనమాట. సో దట్ వాళ్ళు నిర్ణయాలు కరెక్ట్‌గా చేసుకోవాలి. మనం చూస్తూ ఉంటాం యూత్ అనేది దేశానికి చాలా పెద్ద బలం. కానీ ఆ యూతే సరైన మార్గంలో లేదనుకోండి, దెన్ ఏమవుతుంది? అది దేశానికి బలహీనతలాగా మారిపోతుంది. అందుకనే ఈ జ్ఞానం ద్వారా మనం యూత్‌ని మరియు అందరిని కూడా ఒక అప్‌లిఫ్టింగ్ అంటే ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే అవకాశం అనేది ఉంది. సో మీరు ఎవరైనా సరే మీరు భగవద్గీత అనేది చదవచ్చు. ఒకవేళ చదివింది నాకు అర్థం కావట్లేదు, నేను ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే మాకు ఇస్కాన్ సంస్థలో చాలా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ అనేది మేము చేస్తూ ఉంటాం. సో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అండ్ మరియు మీకేదైతే సందేహాలున్నాయో వాటినన్నిటిని తీర్చుకోవచ్చు. సో మీరు అందరూ మరియు మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ, మీ బంధువులు, మిత్రులందరూ భగవద్గీత చదువుతారని నేను ఆశిస్తున్నాను. హరే కృష్ణ.